నమస్తే, వెల్కమ్ టు NH మీడియా. ముందుగా హెడ్లైన్స్. డిఎస్సి ద్వారా త్వరలో టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ జగన్ ను కలిసిన పలువురు ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పలు అంశాలపై జరిగిన చర్చ. కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక. సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్. నిషేధిత సిపిఐ మావోయిస్టుల దుశ్చర్యల వలన ఇబ్బందులకు గురవుతున్న సామాన్య ప్రజలు, భద్రతా బలగాలను హతమార్చడమే లక్ష్యంగా చేసుకుని అమర్చిన బాంబు ట్రాప్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. బూడిద లారీల రవాణాపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం. రోజుకు మంత్రి పొన్నంకు 50 లక్షలు అందుతున్నాయంటూ ఆధారాలతో ఆరోపణలు. అరాచకం సృష్టించడం సరికాదు, ప్రతిపక్ష కార్యకర్తలు, నాయకులపై దాడులు బీజేపీ పార్టీ విధానమా అంటూ వైఎస్ఆర్సీపీ నేతల హెచ్చరిక. T20 వరల్డ్ కప్ లో బంగ్లాపై సౌత్ ఆఫ్రికా చారిత్రాత్మక విజయం. చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన దక్షిణాఫ్రికా. స్టాక్ మార్కెట్లో 3 రోజుల వరుస లాభాలకు నేడు బ్రేక్. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మందగించిన లావాదేవీలు. డిఎస్సి ద్వారా త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల టాపర్ విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వందే మాతరం ఫౌండేషన్ ను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఇప్పుడు సర్వీసుల్లో ఉన్న IAS, IPS లలో 90% మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివినట్లు సీఎం చెప్పారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాఠశాలల్లోనే చదివారన్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం 80,000 ఖర్చు చేస్తుందని తెలిపారు. విద్యార్థులు నా కాలేజ్ అని చెప్పుకుంటాడు. ప్రభుత్వ పాఠశాలలో మీరు ఈరోజు రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రతిభను చాటితే ఈ ప్రభుత్వం నాది, నా ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులు మీరు రాణించిందంటే మీరందరూ మా విద్యార్థులు. నారాయణ, చైతన్య లాంటి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలతో, కాలేజీలతో మా విద్యార్థులు కూడా పోటీ పడగలుగుతున్నారు అని అంటే అది మా గౌరవానికి గుర్తింపు. ఇందులో మా ప్రయత్నం పెద్దగా లేకపోయినా, మా ప్రభుత్వం పెద్ద ఎత్తున మీ పట్ల దృష్టి సారించకపోయినా, మట్టిలో మాణిక్యాలుగా మీరు రాణించి ఈనాడు ఈ ప్రభుత్వానికి గౌరవం తెచ్చిపెట్టినందుకు విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు ఈ దేశంలో IASలైనా, IPSలైనా, IFSలైనా వివిధ ఉన్నతాధికారులు మా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో నేను వాళ్ళని అడుగుతుంటాను, మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడా, మీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడా. ఎందుకు అని అంటే ఒక అంచనా వేయడానికి, వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలలో చదివినరా, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లలో చదివినరా అని ఒక అంచనా కోసం నేను అడుగుతుంటా. 90% IAS, IPSలు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్నోళ్ళే.
ఎన్నికవుతున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యమైన హోదాలలో రాణించిన వాళ్ళు ఈ దేశం మొత్తం మీద చూడండి. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు, 12 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు, మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా తల్లిదండ్రుల కంటే కూడా ఆ పాఠశాలల్లో చదువులు చెప్పిన గురువులదే. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతా బలగాలను హతమార్చడమే లక్ష్యంగా ఆదివాసీలు సంచరించే ప్రదేశాల్లో అమర్చిన బూబీ ట్రాప్స్ ను భద్రతా బలగాలు కనుగొన్నాయి. చర్ల మండలంలోని పూసుగుప్ప అటవీ ప్రాంతం మరియు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుగా గల ప్రాంతాలలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం స్పెషల్ పార్టీ, ఛత్తీస్గఢ్ పోలీసులు మరియు సిఆర్పీఎఫ్ పోలీసులు ఈరోజు సంయుక్తంగా నిర్వహించిన ఏరియా డామినేషన్ ఆపరేషన్ లో పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా చేసుకుని నిషేధిత సిపిఐ మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసీలు మరియు వారికి సంబంధించిన జంతువులు సంచరించే ప్రదేశాల్లో అమర్చిన 70 బూబీ ట్రాప్స్ ను గుర్తించారు. మావోయిస్టులు గుంతలు త్రవ్వి ఏర్పాటు చేసిన 70 బూబీ ట్రాప్స్ నుంచి 4396 పదునైన ఇనుప కడ్డీలను తొలగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు ఆదివాసీలకు మంచి చేస్తున్నామని చెబుతూ వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి సాయి మనోహర్ మరియు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే అమాయకపు ఆదివాసీ ప్రజలు మావోయిస్టుల దుశ్చర్యల వలన నిత్యం బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రిగా మోదీ 3.0 టీంలో పదవి బాధ్యతలు తీసుకోబోతున్న బండి సంజయ్ కుమార్ ను ఢిల్లీలో ఆయన నివాసంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గీతామూర్తి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ హారతి ఇచ్చారు. మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. వారితో పాటు ఇతర నేతలు బండి సంజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. బండి సంజయ్ నాయకత్వం. విజయవాడ ఏ కన్వెన్షన్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగిందని, చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ప్రతిపాదించారు. తనను ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను తన క్యాంపు కార్యాలయంలో పలువురు ముఖ్య నాయకులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. పలు అంశాలపై చర్చించారు. వైఎస్ జగన్ ను కలిసిన వారిలో ఎంపీలు గొల్లా బాబురావు, మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పుష్ప శ్రీవాణి, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్పడుతున్న ఫ్లై యాష్ కుంభకోణాన్ని పూర్తి ఆధారాలను మీడియా ముందు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ఎన్టీపీసీ నుండి బూడిద లారీల అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. రోజుకు మంత్రి పొన్నంకు 50 లక్షలు అందుతున్నాయని మామూలు మత్తులో రవాణా శాఖ ఆఫీసర్లు అన్నారని అన్నారు. ఫోన్ చేస్తే 2 లారీలే సీజ్ చేశారని పేర్కొన్నారు. 3 రోజుల్లో దందా మానుకుంటే తమ లీడర్లు అడుగడుగున అడ్డుకుంటారని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. 13 లారీలను పట్టుకుంటే ఇగోండి 13 లారీలను పట్టుకుంటే ఇట్లా రాత్రి హుజరాబాద్లో 13 లారీలను పట్టుకుంటే హుజరాబాద్ పట్టణంలో డిటిసి గారికి స్వయంగా ఒక శాసనసభ్యునిగా నేనే ఫోన్ చేసి ఇవి ఓవర్లోడ్ లారీస్ పోతా ఉన్నాయి, దయచేసి మీరు సీజ్ చేయాలని నేను కరీంనగర్ డిటిసి గారికి ఫోన్ చేసి చెప్తే రాత్రి 10 గంటలకి 2 లారీలు మాత్రమే సీజ్ చేసి 11 లారీలని ఇచ్చిపెట్టింది. మరి ఈ లారీలని ఎందుకు ఆపుతలేరు, ఈ లారీలని ఎందుకు సీజ్ చేస్తలేరు, దీని మతలబ్ ఏంటిది అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను. నేను స్వయంగా ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, డిటిసికి, ఆర్టీఓకి స్వయంగా నేనే ఫోన్ చేసి చెప్పిన మీ మంత్రి గారు చేస్తున్న స్కామ్ ఇది, ఎట్టు పరిస్థితిలో ఓవర్లోడ్ పోతున్నాయి, ఖచ్చితంగా మీరు ఆపాలి అని నేను చెప్తున్నా. చెప్తే సరే సరే అని విన్నారు, మళ్ళా అదే విధంగా కొడతా ఉన్నారు. నేను అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి గారి ప్రెషర్కి లొంగి పనిచేస్తే మీరు చేసే డ్యూటీ ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ రూట్లో అయినా ఖమ్మం వరకు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ లారీలను ఆపుతాం, బాజాప్తు ఈ స్కామ్ ని బయట పెడతాం. మళ్ళా మీరేదో ఉస్నాబాద్ నుంచి తీసుకపోతే ఏం కాదని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, నీ ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఆడి నుంచి పోతే అడుగు అడుగున మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు, రాసి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ప్రమాణ స్వీకారం కాకుండానే బీజేపీ పార్టీ కూటమి నాయకులు అరాచకాలకు, దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా, మాజీ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణలు సోమవారం ఇటీవల బీజేపీ శ్రేణుల దాడుల్లో అనపర్తి, రంగంపేట మండలాల్లో గాయపడిన బాధితులను పరామర్శించి వారికి ధైర్యం కల్పించారు. అనంతరం అనపర్తిలో స్థానిక మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణలు మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ కూటమి నాయకులు ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై పాల్పడుతున్న దౌర్జన్యం, అరాచకాలపై, దాడులపై రాష్ట్ర గవర్నర్ కు, భారత రాష్ట్రపతికి, ఉన్నత పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 రాజకీయ పార్టీలు కలిసి ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సి కోసం పెడతానని, లేకపోతే మొదటి నెల 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని, ఇటువంటి వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో వాటిని విస్మరించి మొదటి ఆదేశం కింద రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ, జనసేన కార్యకర్తలు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ప్రజల మాన ప్రాణాల మీద దోపిడీలకి లేకపోతే దౌర్జన్యాలకి పాల్పడతారు. వ్యవస్థలు, పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి వాళ్ళందరినీ కూడా కళ్ళు మూసుకుని కూర్చోండి అని చెప్పినటువంటి తీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ పాలిటిక్స్ కి, మార్క్ పరిపాలనకి మరోసారి అద్దం పడతా ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ అనపర్తి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నటువంటి
దౌర్జన్యాలు, దాడులు అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. గెలుపొందినటువంటి పార్టీలు పౌరుల యొక్క, ప్రజల యొక్క మాన ప్రాణాల రక్షణకి బాధ్యత వహించాలి. దానికోసం మనకు వ్యవస్థలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి శాంతి భద్రతలను రక్షించేటువంటి పోలీసు వ్యవస్థ, ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే వాటిని నివారించేటువంటి న్యాయ వ్యవస్థ, అన్నిటికంటే ప్రజల యొక్క శాంతి భద్రత రక్షణ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. కానీ ఇక్కడ ఉదయం నుంచి పరిశీలిస్తున్నట్లయితే ఒక ఆటవిక సంస్కృతి, ఆకతాయ సంస్కృతి, గెలుపేదో శాశ్వతం అన్నట్లుగా గెలిచినటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల వారికి కష్టం కలిగించాలి, లేకపోతే నష్టం చేకూర్చాలి, తద్వారా వారిని కీర్తించేటట్టుగా వారిని హింసించాలి. ఇది వారు ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చేస్తున్న దాడులకు నిరసనగా చిన్న కొట్టిగల్లు మండలం బాకరాపేటలో నల్ల రిబ్బన్ ధరించి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరసన చేపట్టారు. చంద్రగిరిలో దాడుల సంస్కృతి ఎప్పుడూ లేదని, కౌంటింగ్ అనంతరం టీడీపీ నాయకులు చేస్తున్న దాడులపై పోలీసులు స్పందించకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీ వాసులు రాస్తారోకో చేపట్టారు. గత 3 రోజులుగా తమ కాలనీకి మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా కావడం లేదని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో సుమారు గంట పాటు రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలు రోడ్డుకి ఇరువైపులా భారీగా నిలిచిపోయాయి. మిషన్ తెలుసుకునే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులతో కాలనీ వాసులు వాగ్వాదానికి దిగారు. తమకు త్రాగునీరు సరఫరా చేయాలని అధికారులు నిలదీశారు. స్పందించిన అధికారులు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు. కాలనీ వాసులు మాట్లాడుతూ గత 3 రోజులుగా కాలనీకి నీరు రావడం లేదని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ కాలనీ వాసులు రోడ్డుపై ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకుని రావడం జరిగిందని, మంచినీటి సమస్య రాకుండా చూసుకోవడం జరుగుతుందని, మిషన్ భగీరథ నీరు రాకపోతే ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని ఆయన తెలిపారు. తెలిసింది కాబట్టి ఇక్కడ నేను పల్లెనిధులలో ఉన్నాను. ఇలాగానే వచ్చి వీళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ 2 మిషన్ భగీరథ వాటర్ ఒక మోటారు రిపేర్ ఉండే కాబట్టి వాటర్ సప్లై అయింది. ఇప్పుడు వాళ్ళకు ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తున్నాం. అలాగే మిషన్ భగీరథ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాటర్ వదలమని, అట్లనే రిపేర్లో ఉన్న మోటార్ కూడా ఇప్పుడు చేపించి వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. లేవు ట్యాంకర్లు పంపిస్తున్నాడు. నీళ్ళ పొద్దుగల ట్యాంకర్లు లేవు, ఏమి లేవు. మేము 4 రోజులకలే మాకు నీళ్ళే లేవు. మేమేం తాగాలి, ఏం ఆడుకోవాలి, ఏం నీటి ఆడుకోవాలి. ఒక్క పూట కూడా ఇప్పుతున్నాడు. పొద్దుకు 9 గంటలకు ఇప్పుతున్నాడు, ఇప్పలేడు. పొద్దుకు పంపిస్తున్నాడు, పంపించలేడు. నిన్న పొద్దున్న నుంచి టార్చర్ పెడితే పొద్దుగాల కూడా ఇప్పుడు ఏమైనా కూరని పొద్దుకు మారిపోయిండు. మరి ఇప్పుడు కూడా వచ్చిండు, మారిపోయిండు. భూమి ఏం తీసేయాలి, మాకు అవసరం లేదు. మేమేం తాగుతామో మాకేం చేస్తారో పరిష్కారం. అసెంబ్లీలో కూడా ఒక గతప్పుడు కూడా ఇదే రకంగా చేస్తే కూడా ఇదే రకంగా రోడ్ ఎక్కితేనే సరిగా నల్లలు ఒక్కనాడు బంద్ కాకుండా వచ్చినాయి. ఇప్పుడు కూడా శివరాత్రి నుంచి చేసి ఊకుండి మొన్న ఆయా గతంలో నుంచి మొన్న ఎక్కితే కూడా ఒక్కనాడు 2 రోజులు ఇప్పిండు, మళ్ళీ బంద్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు మొత్తమే బంద్ చేసిండు. నీళ్ళే లేవు మాకు, కాలనీలో బోర్లు లేవు, ఏమి లేవు. మా పరిష్కారం ఏందో చెప్పండి, మేము తీసేయాలి. మీకు 4 రోజులు మిమ్మల్ని ఎండ పెడతారు, మీరు సైర కస్తారని తెక్కపోయిండు అని ఎంత మోజవారో చెప్పారు మాకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల దోపిడీని అరికట్టాలని కోరుతూ
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు, అకాడమీల పేరుతో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని, ఇంటర్ విద్యకే లక్షల రూపాయలను చెల్లించే పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ ఆందోళన నిర్వహించడం జరిగింది. కార్పొరేట్ కళాశాలలో గత సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగిందని, అయినప్పటికీ ఇంతవరకు వాటిపైన చర్యలు తీసుకోలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత ఈరోజు కార్పొరేట్ జూనియర్ కళాశాలలు అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు లక్షలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తూ వారికి కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించకుండా ఈరోజు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి కార్పొరేట్ కళాశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ వసుంధర మేడంకి ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు అకాడమీల పేరుతోని 3 నుంచి 5 లక్షల రూపాయలను వసూలు చేస్తూ ఈరోజు ఆ విద్యార్థులను ప్రైవేట్ కళాశాల అడ్మిషన్లు ఒక చోట, మరి తరగతులను ఒక చోట నిర్వహిస్తున్నటువంటి జూనియర్ కళాశాల పైన ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు విద్యార్థుల పైన అధిక ఫీజుల భారం పడుతుందని చెప్పేసి ఈరోజు ఆరోపించడం జరుగుతుంది. ఈరోజు టీఆర్ఎస్ అనుసరించినటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది, కానీ ఈరోజు రాష్ట్రానికి ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేటువంటి చాలా బాధాకరం. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులైన సందర్భంగా శాస్త్రి రోడ్డు, ప్రకాశం గంజి మరియు టవర్ సర్కిల్లో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కన్న కృష్ణ, హరికుమార్ గౌడ్, దేవి, శెట్టి రమేష్, కలికోట మోహన్, గంప జగన్, నార్ల శ్రీనివాస్, వరాల జ్యోతి, అలిమెల్ల సతీష్, కైలాస నవీన్, బొడ్ల శ్రీరాములు, జిడిగే సాయి, ఏలుగురి రవీందర్, బొడ్ల శ్రవణ్, కేశెట్టి నాగరాజు, పల్లెర్ల రవి, ముక్క శ్రీనివాస్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఎన్టీఏ నిర్వహించిన నీటి పరీక్షల్లో జరిగిన అవకతవకలపైన విచారణ జరిపించాలని ఖమ్మం నగర కేంద్రంలోని నూతన మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ప్రవీణ్ మాట్లాడుతూ జూన్ 4న ఎలాంటి హడావుడి లేకుండా దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో నీట్ పరీక్ష ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ముందుగా జూన్ 14న అని ప్రకటించి ముందుగానే ఎలాంటి సమాచారం లేకుండా ఫలితాలు వెల్లడించడంపై దేశవ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధానంగా ఎన్టీఏను తీసుకుని వచ్చి నుండి దాని పారదర్శకతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నిరసన కార్యక్రమంలో తెలిపారు. ఎన్నో అవకతవకలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పేపర్ లీకేజ్ కూడా జరిగినట్టు, ఎన్నో అవమానాలు, అవకతవకలు జరిగినట్లు కూడా దేశవ్యాప్తంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఇందులో భాగంగానే మొట్టమొదట ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించినటువంటి ఎన్టీఏ ఈ నెల 14వ తారీఖున నీట్ రిజల్ట్స్ను ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా విద్యార్థులకు, యాజమాన్యాలకు ఎవరికి తెలియకుండా వారు అప్పటికప్పుడే ఓ పక్క దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు రిజల్ట్స్ వస్తూ ఉంటే, ఓ పక్కన వీళ్ళు చాలా గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా నీట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ను కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరీక్షకు సంబంధించి ప్రతి సంవత్సరం 10 నుంచి 15 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ 1 ర్యాంకులు వస్తూ ఉంటే, ఈ సంవత్సరం ఏకంగా 67 మంది విద్యార్థులు టాప్ 1 ర్యాంకులుగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. 720కి 720 మార్కులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గుజరాత్లోని ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు 8 మంది కూడా టాప్ 1 ర్యాంకులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గుజరాత్లో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి యజమాని 10 నుంచి 20 లక్షల విద్యార్థుల వద్ద తీసుకొని పేపర్ లీకేజ్ చేసినటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ అవకతవకలకు పాల్పడ్డంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో ఉన్నట్లుగానే రాష్ట్రాల్లోనే ఈ నీట్ పరీక్షను, పేపర్ను తయారు చేసి ఎగ్జామ్ నిర్వహించేటువంటి రీతిలోనే మళ్ళీ ఈ నీట్ను తీసుకురావాలని చెప్పేసి, ఎన్టీఏను రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ ఎస్ఎఫ్ఐ
దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎన్టీఏని రద్దు చేయాలి, దీనిపైన న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. వెస్టిండీస్ అమెరికా వేదికగా జరుగుతున్న T20 వరల్డ్ కప్ 2024లో సంచలనాల పరంపర కొనసాగుతుంది. ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 119 పరుగుల స్కోర్ ను డిఫెండ్ చేసుకోగా 24 గంటల్లోనే ఆ రికార్డును దక్షిణాఫ్రికా తిరగరాసింది. న్యూయార్క్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 113 పరుగుల స్వల్ప స్కోరును ఆ జట్టు కాపాడుకుంది. 114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠను రేకెత్తించిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా 3 రోజుల పాటు జోరు ప్రదర్శించాయి. ఈ ఊపుకు నేడు తెరపడింది. దేశ రాజకీయ పరిణామాలు అందించిన ఉత్సాహంతో 3 రోజుల పాటు లాభాల్లో పయనించిన స్టాక్ మార్కెట్ సూచీలు నేడు అంతర్జాతీయ పరిణామాలతో ప్రభావితమయ్యాయి. బీఎస్ఈ, సెన్సెక్స్, ఎన్ఎస్ఈ, నిఫ్టీ స్వల్ప నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 203 పాయింట్ల నష్టంతో 76,490.08 వద్ద ముగియగా నిఫ్టీ 30.95 పాయింట్ల నష్టంతో 23,259.20 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో 77,079.04 వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది. ట్రేడింగ్ కొనసాగే కొద్దీ లావాదేవీలు మందగించాయి. ఇవాల్టి ట్రేడింగ్ లో అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హీరో మెటోకార్ప్ లాభాలు ఆర్జించగా టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు పతనమయ్యాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డిఎస్సి ద్వారా త్వరలో టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ జగన్ ను కలిసిన పలువురు ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పలు అంశాలపై జరిగిన చర్చ. కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక. సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్. నిషేధిత సిపిఐ మావోయిస్టుల దుశ్చర్యల వలన ఇబ్బందులకు గురవుతున్న సామాన్య ప్రజలు, భద్రతా బలగాలను హతమార్చడమే లక్ష్యంగా చేసుకుని అమర్చిన బాంబీ ట్రాప్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. బూడిద లారీల రవాణాపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం. రోజుకు మంత్రి పొన్నంకు 50 లక్షలు అందుతున్నాయంటూ ఆధారాలతో ఆరోపణలు. అరాచకం సృష్టించడం సరికాదు, ప్రతిపక్ష కార్యకర్తలు, నాయకులపై దాడులు బీజేపీ పార్టీ విధానమా అంటూ వైఎస్ఆర్సీపీ నేతల హెచ్చరిక. T20 వరల్డ్ కప్ లో బంగ్లాపై సౌత్ ఆఫ్రికా చారిత్రాత్మక విజయం. చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన దక్షిణాఫ్రికా. స్టాక్ మార్కెట్లో 3 రోజుల వరుస లాభాలకు నేడు బ్రేక్. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మందగించిన లావాదేవీలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.